ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మేడం? బెంగళూరు నుంచి సార్. బెంగళూరు నుంచి వచ్చారు సార్. బాబుని మరి అది స్టెరాయిడ్స్ ఎందుకు వాడారు ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్న బాబు కదా. 3 years అయిన తర్వాత వచ్చింది సార్. 6 years నుంచి వాడతాను. స్టెరాయిడ్స్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, ఇవన్నీ ఆ కాగితాలన్నీ స్టెరాయిడ్సే ఉన్నాయి కదా. అది తగ్గలేదు అనేసి అది వేయడము అది వాడడం, లేదంటే అది ఎక్కువ అవుతుంది. స్టెరాయిడ్స్ ఎందుకు కొంచెం సేపు రిలీఫ్ లాగా ఉంటుంది, అందుకని అది వాడింది. అవునా? చిన్న పిల్లగాడు కదా, అంత స్టెరాయిడ్స్ వాడారు. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 10 లక్షలు అయ్యి ఉంటాయి మందులు. అన్ని మందులు వాడారు. వామ్మో, 10 లక్షల మందులు. ఇక్కడ నేనేదో నార్మల్గానే చూస్తుంటేనే నేనేదో స్టెరాయిడ్స్ వాడుతున్నాను నా మీద విష ప్రచారం చేస్తూ ఉంటారు ఇక్కడ లోకల్లో. మీకు డైరెక్ట్గా పెద్ద డాక్టర్లు స్టెరాయిడ్స్ రాశారు. బెంగళూరులో పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళంతా, అయినా వాళ్ళు కూడా స్టెరాయిడ్సే రాశారు. అది వేసుకుంటేనే తగ్గుతుందా? మరి పిల్లగాడికి అది వేసినా రిలీఫ్ అయితే అది పూర్తిగా తగ్గదు కదా. చూడు ఎలా వణికిపోతున్నాడు. ఒకసారి షట్టర్ పైకి లేపు నాన్న. అది 1 గంటే ఉంటుంది. 1 అవర్ 2 అవర్లు రిలీఫ్ ఉంటే మళ్ళీ నార్మల్కి వస్తుంది. 1 గంటే ఉంటుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఇప్పుడు నీకు తగ్గిందని వీళ్ళని తీసుకొచ్చారు, అంతేనా మేడం? చూడండి, నేను న్యాచురల్గా మీకు తగ్గించాను, మీరు తీసుకొని వచ్చారు. ఇక్కడ మన కాడ కొంతమంది చెప్తాను, మేము మీరు కూడా విన్నారు కదా, బ్యాడ్ గా ఉంది. ఖచ్చితంగా చెప్పిన మాకు తగ్గుతుంది, ఖచ్చితంగా మాకు తగ్గింది. మళ్ళీ రియల్ గా ఉంది కాబట్టి నేను ఫేస్ చేసిన కాబట్టి వీళ్ళని పిలుచుకొని వచ్చినాను, లేదంటే మేము ఎందుకు పిలుచుకొస్తాం? అది అంత దూరం నుంచి బెంగళూరు అంటే ఇక్కడ ఉందా అక్కడ ఉందా, మీకు తగ్గింది కాబట్టి తీసుకొని వచ్చారు. ఇక్కడ చాలా మంది అమ్మ ఈ రోడ్డు మీద ఉన్న షాపుల కాడ నుంచి మొత్తం కూడా దాదాపు నా గురించి విష ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కూడా చేశారు, అడిగారా? చెప్పారు. ఆల్రెడీ వచ్చినాం, మీరు చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మేము వచ్చి తీసుకున్నాము అని చెప్పి తగ్గిందనే వచ్చినాం. మళ్ళీ తగ్గిందని ఇంకొక బాబుని తీసుకొని వచ్చినాం అన్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఈ చిన్న బాబుకి అంత స్టెరాయిడ్స్ వాడారు. నేను ఏదన్నా మామూలుగా న్యాచురల్గా ఇచ్చే మెడిసిన్స్ కూడా వీళ్ళు స్టెరాయిడ్స్ వాడుతున్నారు, అందుకే ఇంతమంది వస్తున్నారు ఈయన దగ్గరికి అని విష ప్రచారం చేసి మొదలుపెట్టారమ్మా. ఏం చెప్పాలా? అదే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడ్డావు, నా దగ్గరికి వచ్చిందా తగ్గింది. నువ్వు చదువుకున్న అమ్మాయివి, అందులో ఒక్కటన్నా స్టెరాయిడ్ మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకుంటారు కదా. ఒక్కటైనా నేను ఇచ్చిన వాటిలలో స్టెరాయిడ్ ఉందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో పెద్ద డాక్టర్లు ఇచ్చారు స్టెరాయిడ్స్, నేను ఇచ్చిన దాంట్లో స్టెరాయిడ్ ఉందా? ఒక్కటన్నా ఉందా? అలా కూడా ప్రచారం చేస్తున్నారమ్మా, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని. అదే సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. నువ్వు బాబుని తీసుకొచ్చిన ఈ బాబుకి కూడా నేను కూడా దాదాపుగా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను తగ్గేటట్టుగా. ఓకే, వీళ్ళకి తెలుగు రాదా? అర్థం అవుతుంది, సార్ కొంచెం వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.